ఆపదలలో చిక్కుకుని రక్షించమని వేడుకున్న భక్తులను సంరక్షించడానికి శ్రీ మహావిష్ణువు తాపత్రయపడే విధానమును వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా భగవంతుని ఎన్ని స్తోత్ర పాఠములతో స్తుతించినా కూడా కనికరించని పరంధాముడైన శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే గజరాజు స్వామి నాకు జీవితముపై కోరిక నశిస్తున్నది, శరీరము డస్సిపోయింది, నేను నిన్ను తప్ప ఇతరులనెవరినీ ఎరుగను, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవే నాకు దిక్కు అన్న స్థితికి వచ్చాడో అప్పుడు పరంధాముడు గజరాజును రక్షించదలుచుకున్నాడు. ఆ సమయములో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు పరిస్థితి ఎలా ఉన్నది? అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహీయన కుయ్యాలించి సంరంభియై ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడి రక్షించే స్వామి ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక ప్రక్కగా ఉన్న మేడకు దగ్గరలో ఒక అమృత సరస్సు ఉంది. దానికి సమీపములో చంద్రకాంత శిలలారుగు మీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో కలిసి ఆసీనుడై వినోదిస్తున్నాడు. అప్పుడు ఆయనకు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు తనను కాపాడమని పెట్టిన మొర వినబడింది. అంతే, గజరాజును కాపాడడానికి వేగిరపడ్డాడు. భక్తుల మొరలను విన్న స్వామి వేగిరపడకుండా ఉంటాడా? అయితే ఆయన వేగము అనేది ఏ విధముగా ఉన్నదో చూడండి. సిరికింగెప్పుడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబుంజీరడు అభ్రగపతిన్ వర్ణింపడు, ఆకర్ణికాంతరధమిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే తొందరలో విష్ణువు లక్ష్మీదేవికి సైతము చెప్పలేదు, శంఖచక్రాలను చేతులకు ధరించలేదు, సేవకులను ఎవరినీ పిలవలేదు, వాహనమైన గరుత్మంతుని పిలవలేదు, చెవి కుండలాల వరకు జారిపోతున్న జుట్టుముడిని సవరించుకోలేదు, చివరకు ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకుంబు కూడా వదిలిపెట్టలేదు. ఆ విధముగా హడావుడిగా బయలుదేరాడు దీనజనోద్ధారకుడైన శ్రీ మహావిష్ణువు. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్, దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును, నారదుండు ధ్వజనీకాంతుండు రావొచ్చిరొయ్యన వైకుంఠపురంబునం కలుగు వారాబాల గోపాలమున్. ఆ విధముగా బయలుదేరిన విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆమె వెనకాల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుత్మంతుడు, ఆయన పక్కనే విల్లు గదా శంఖ చక్రాలు, నారదుడు విశ్వక్సేనుడు వెడుతున్నారు. ఇక వారి వెనువెంట వరుసగా వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.